ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంతవరకు కూడా చాలా చక్కగా పాటలు పాడి ప్రభువును మహిమపరిచాం. స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామాన్ని గణపరిచాం. ఈ సమయంలో మన అందరము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగములో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. దేవుడు తన వాక్కు ద్వారా మనకు తెలియజేస్తుంది ఏమిటంటే, నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ లోకములో మనుషులు అనేకము కాపాడుకుంటూ ఉంటారు. వారి ధనాన్ని కాపాడుకుంటారు, కుటుంబాన్ని కాపాడుకుంటారు, పరువు ప్రతిష్టలు కాపాడుకుంటారు, ఘనతలను కాపాడుకుంటారు, గౌరవాలను కాపాడుకుంటారు, విలువల్ని కాపాడుకుంటారు. అలాగే కుటుంబానికి సంబంధించిన లేక జీవితానికి సంబంధించిన ప్రతిదాన్ని కూడా కాపాడుకుంటాం. పొలాలు కాపాడుకుంటాం, ఆస్తులు కాపాడుకుంటాం, మనది అనే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, కాపాడుకోండి, అన్నీ కాపాడుకోవాలి, మనం అన్నిటినీ భద్రం చేసుకోవాలి, దేవుడు మనకిచ్చిన వాటన్నిటినీ కాపాడుకోవాలి. అయితే అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును కాపాడుకొనుము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ హృదయములో నుండే జీవధారలు బయలుదేరుతాయి. లైఫ్ విల్ కమ్ ఫ్రమ్ ద హార్ట్. సో దట్స్ వై వీ హ్యావ్ టు కీప్ అవర్ హార్ట్. మన హృదయాన్ని మనము కాపాడుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ వచ్చిన భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. ఈ హృదయమును మనం ఎందుకు కాపాడుకోవాలి? హృదయములో నుండి జీవధారలు వస్తాయట. కాబట్టి ఈ హృదయమును మనం పరిశీలించుకుంటూ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమగల తండ్రి, ప్రేమగల మా నాయన, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, చదవబడిన లేఖన భాగమును మా కొరకు మీరు ఆశీర్వదించండి. చేరువచ్చిన భక్తులను మీ బిడ్డలను దీవించండి. యేసు నామమున ప్రార్థించుచు ఉన్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా,
మనసు నాకిచ్చావా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనిమ్మయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనిమ్మయా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసుతో నిన్ను ఆశ్రయించితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. నిండు మనసుతో నిన్ను శిరము వంచితి, దీన మనసుతో నీ కడశిరము వంచితి. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. పూర్ణ శాంతి గలవానిగా నన్ను మార్చుమా, తరతరములకు క్షేమము చేకూర్చుమా. నా మదిని కోవెలగా మసులుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయములో దేవుని యొక్క వాక్యములో నుండి మనము చదివిన వాక్య భాగము సామెతలు గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనమును బట్టి మనం ఆలోచించినట్లయితే, మన హృదయము మనము భద్రం చేసుకోవాలి. ఎందుకంటే హృదయమును బట్టే మన జీవితం యొక్క గమ్యము ఉంటుంది. ఈరోజు దేవుని వాక్యములో మనము ధ్యానించే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈరోజు మన యొక్క అంశమేమనగా ప్రియులారా, హృదయమే అన్నిటికీ ఆధారము. అవర్ లైఫ్ విల్ ఎఫెక్ట్స్ బై అవర్ హార్ట్. అవర్ లైఫ్ విల్ ఎఫెక్ట్స్ బై అవర్ హార్ట్. మన యొక్క హృదయమును బట్టే మన జీవితము ఆ ముగింపులోనికి వస్తుంది, లేక మన జీవితం యొక్క ముగింపు మన హృదయాన్ని బట్టే ఉంటుంది. అవర్ లైఫ్స్ డెస్టినేషన్ డిపెండ్స్ అపాన్ అవర్ హార్ట్. అవర్ లైఫ్స్ డెస్టినేషన్ డిపెండ్స్ అపాన్ అవర్ హార్ట్. సో మన జీవితం యొక్క గమ్యము, లేక మన జీవితం యొక్క పర్యవసానము, మన యొక్క గమ్యము దేన్ని బట్టి ఉంటుందంటే మన హృదయాన్ని బట్టే ఉంటుంది. అంటే ఒక వ్యక్తి జీవితం యొక్క ముగింపు కానీ, ఆ వ్యక్తి జీవన విధానము కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే వారి హృదయము మీదే ఆధారపడి ఉంటుంది. వారి మనస్సును బట్టే వారి జీవితం ఉంటుంది. ఈరోజు మన అంశం అది. మన మనస్సును బట్టి, లేక మన హృదయాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అంటుంటాం కదా, ఒక్కొక్కళ్ళని చూచి పిచనారి వారు అంటారు. పిచనారి వారు అంటే దేన్ని బట్టి? పైన కాదు, వారు లోపల ఆ మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి వారు పిచనారి వాడు అంటారు. పైకి మనిషి వేరు, కానీ ఆయన పిలిచేది అలా పిలుస్తారు. అలాగే దుర్మార్గుడు అంటాడు. దేన్ని బట్టి? అతని హృదయము దుర్మార్గమైనది. లేకపోతే ఒక అతను చాలా మంచివాడు అంటారు. దేన్ని బట్టి? వారి హృదయాన్ని బట్టి. సో వారి యొక్క జీవితం యొక్క గమ్యము వారి హృదయాన్ని బట్టే ఉంటుంది. అలాగే నీ హృదయము యొక్క విధానమే నీ జీవితం యొక్క పర్యవసానమై ఉంటుంది. ఇది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఏదైనా సరే నీ హృదయమును బట్టే ఉంటుంది గనక హృదయమును భద్రం చేసుకో. అంతేకాకుండా ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి, ఒక వ్యక్తిని దేవుడు స్థిరపరచాలి, ఒక వ్యక్తిని దేవుడు ఉన్నత స్థితికి నడిపించాలి అని అంటే కూడా అది వారి హృదయమును చూచి మాత్రమే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అందుకే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9-10 వచనాలు చూచినప్పుడు దేవుడు అందరి హృదయములను పరిశీలించువాడు, పరిశోధించువాడు అని వ్రాయబడింది. కనుక దేవుడు హృదయాలను పరిశోధిస్తాడు. ఆ హృదయమును బట్టి మాత్రమే వారిని దీవిస్తాడు. అందుకే దావీదుతో చెప్పినప్పుడు, సమూయేలు భక్తునితో దేవుడు మాట్లాడినప్పుడు దావీదు గురించి అంటాడు, మనుషులు పై రూపమును చూతురు గాని నీ దేవుడైన యెహోవా అంతరంగమును పరిశీలించువాడు. మనుషులు హృదయములను పరిశీలిస్తాడు. కనుక హృదయాన్ని బట్టే నీ జీవితము, నీ గమ్యం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తి చాలా క్రూరుడుగా ఉంటాడు. కారణం ఏంటంటే అతని హృదయం అలాంటిది. ఒక వ్యక్తి చాలా దయార్థ హృదయం కలిగి ఉంటారు, అది వారి హృదయం. కనుక ఒక వ్యక్తి యొక్క జీవిత గమ్యము వారి హృదయాన్ని బట్టే ఉంటుంది. కనుక అందుకే దేవుడు అంటున్నాడు, నీ హృదయములో నుండి జీవధారలు వస్తాయిరా బాబు, దాన్ని నువ్వు కాపాడుకుంటే నీ లైఫ్ ఎంతో ఫ్లరిష్ అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక
బైబిల్లో ఇద్దరు వ్యక్తుల యొక్క జీవిత గమ్యము లేక వారి జీవితం యొక్క ముగింపు దేనిని బట్టి అంటే వారి హృదయాన్ని బట్టే వారి లైఫ్ ఆ విధంగా ముగించారు. ఇద్దరు వ్యక్తులను బైబిల్లో నుంచి ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. వారిద్దరి గురించి ఒక చక్కని మాట రాయబడి ఉంది. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనములో చూచినట్లయితే, సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబీకులకు బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. ప్రియులారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రస్తావించబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సౌలు కుటుంబము, దావీదు కుటుంబం. వీరిద్దరు కుటుంబాలు వ్యత్యాసముగా ముగించారు. వీరిద్దరి జీవితాలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీ ఉంది. వీరిద్దరి గురించిన జీవితాలు మనం ఒక్కసారి పరిశీలిస్తే వీళ్ళిద్దరూ చాలా చక్కగా దేవుడు ఎన్నుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగమునకు వీరిద్దరు కూడా రాజులే. సౌలు రాజు, దావీదు కూడా రాజు. అలాగే సౌలు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించారు. దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించారు. సో ఈ సౌలు దావీదు కుటుంబాలు దేవుని చేత ఎన్నిక చేయబడి, దేవుని చేత ప్రత్యేకించబడి, దేవుని ఒకే రాజ్యం మీద ఇద్దరు రాజులు పరిపాలించినప్పటికీ కానీ ముగింపు వారి యొక్క పర్యవసానము చూచినప్పుడు చాలా వ్యత్యాసంగా ఉంది. అక్కడ మనం రాయబడిన మాటను చూచినప్పుడు సౌలు అంతకంతకు నీరసిల్లాడు. సౌలు కుటుంబము నీరసిల్లిపోయింది. ఇదేమిటి? దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడే, దేవుని బిడ్డల మీద పరిపాలన ఇచ్చిన వాడే, దేవుని కృపలో ఉన్నవాడే, దేవుని దయను పొందుకున్నవాడే, ఇద్దరు అభిషేకం పొందిన వారే, ఇద్దరు దేవుని పిలుపు కలిగిన వారే, ఇద్దరు దేవుని చేత ప్రత్యేకించబడిన వారే, ఇద్దరికి దేవుని చేతనే వారికి బాధ్యతలు అప్పగించబడ్డాయి. రాజరికమునకు వచ్చిన వారు, రాజ్యము, అధికారము, సింహాసనం ఈక్వల్గా ఉన్నారు. వీళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అయితే కానీ వీరి యొక్క ముగింపు చూచినప్పుడు చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఒకటి, దావీదేమో అంతకంతకు ప్రబలుచూ ఉన్నాడు, సౌలేమో అంతకంతకు కృంగిపోయాడు. వాట్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్స్? ఏమైంది? దీనికి కారణం ఏమిటంటే దేవుడు హృదయములను పరిశోధిస్తాడు గనక వారి జీవితము ఒకరు అభివృద్ధి పొందడానికి అది వారి హృదయానికి సంబంధించింది, ఒకరు నీరసిల్లిపోవడానికి కూడా వారి హృదయానికి సంబంధించిందే. కనుక వీరిద్దరిలో ఉన్నటువంటి వ్యత్యాసమును 3 సందర్భాల్లో మనం గమనించినట్లయితే నిజంగా వారి జీవితం ఒకరు కృంగిపోవడానికి, ఒకరు నీరసిల్లడానికి, ఒకరు అభివృద్ధి పొందడానికి కేవలం వారి హృదయమే అని మనం గమనించాలి. అందుకే హృదయములో నుండే జీవధారలు బయలుదేరుతాయి గనుక హృదయాన్ని మనం భద్రం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సౌలు జీవితంలో నుంచి, దావీదు కుటుంబంలో నుంచి 3 విషయాలను వీరిద్దరికి పోల్చి మనం చూద్దాం. నంబర్ 1, మొట్టమొదటిగా గమనించినట్లయితే వీళ్ళిద్దరి జీవితంలో నేనేమంటానంటే ఒకరు దుష్ట హృదయము కలిగిన వారు, ఒకరు దేవుని హృదయము కలిగిన వారు. సౌలు దుష్ట హృదయుడు, దావీదు దేవుని హృదయానుసారుడు. ఇది బైబిల్లో మనం చూడగలం. అయితే వీరిద్దరి మధ్యలో వారిద్దరూ కూడా ఒక 3 విషయాల్లో ఏ విధంగా వారు వ్యత్యాసముగా జీవించారో, వారి హృదయం ఏ విధంగా స్పందించిందో 3 విషయాలను మనం చూడగలగాలి. అంటే దేవుడు ఇంకా చాలా చూశాడు, దేవుడు వీళ్ళిద్దరిలో చాలా విషయాలు చూశాడు. అయినా దేవుడు చూచిన విషయాలను బహుశా మనం ఈ 3 విషయాల్లో చూడగలము అని నేను అనుకుంటున్నాను. మొదటిగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా
ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను. సౌలు ఫిలిష్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీలకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడి వచ్చిరి. మొదటిగా ఇతని హృదయాన్ని ఈ విషయంలో మనం గమనించినట్లయితే ఇతడు ఎలాంటి వాడంటే, తనకు కలిగిన కొద్ది విజయాన్ని ఎంతో గొప్పగా ప్రకటన చేసుకునేటువంటి, పబ్లిసిటీ చేసుకునేటువంటి వ్యక్తిగా ఇతను కనబడుతున్నాడు. ఇతనికి పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. ఇది మీరు 12వ అధ్యాయము 11, 12 అధ్యాయాలు కూడా మీరు చూసినట్లయితే ఒక సందర్భాన్ని మీరు అక్కడ చూడగలుగుతారు. అదేమిటనగా, సౌలు తోటి ఒక 3,000 మంది సైన్యం ఉన్నారు. ఈ 3,000 మందిని 2,000 మంది తనతో కూడా ఉంచుకున్నారు. 1,000 మందితో యోనాతాను, తన కుమారుడైనటువంటి యోనాతానుతో గిబియాలో ఉన్నటువంటి ప్రాంతానికి ఆ సైన్యాన్ని పంపించారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలిష్తీయులను వారు చూసుకోవడం కోసం, శత్రు భాగమును, ఎందుకంటే ఫిలిష్తీయుల పట్టణము, ఫిలిష్తీయుల రాజ్యము 5 ముఖ్య పట్టణాలు ఉంది. సో వారికి ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నిటిలో కూడా మన సైన్యం ఉండాలి కదా అని యోనాతాను ఒక భాగాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అది గిబియాలో ఉన్నటువంటి ప్రాంతం, అది గెబా అనేటువంటి ప్రాంతంలో ఫిలిష్తీయులు ఉంటున్నారు. ఈ యోనాతాను ఏం చేశాడంటే తన 1000 మంది యొక్క సైన్యాన్ని తీసుకొని ఫిలిష్తీయులను ఓడించాడు అక్కడ. సో సౌలు వెళ్ళలేదు, కానీ యోనాతాను తన సైన్యం వెళ్ళి అక్కడ యుద్ధం చేశారు. అయితే ఆ సందర్భంలో ఆ విజయాన్ని వెంటనే సౌలుకు తెలియగానే సౌలు ఏం చేశాడంటే బాకానాదము ఊదించి దేశమంతటా ప్రకటించి అన్ని ప్రాంతాలకు ప్రకటన చేసి ఏమన్నాడంటే, మనము జయించాము, ఫిలిష్తీయులను ఓడించాము, ఫిలిష్తీయుల మీద మనకు జయం కలిగింది అని చెప్పి అందరికీ ప్రకటన చేశాడు. అంటే ఇతని హృదయాన్ని ఇక్కడ నేనేమి గమనిస్తున్నానంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు అతన్ని ఎన్నుకొని ఆ సైన్యాన్ని తన చేతికి అప్పగించి విజయాలు సమకూరుస్తున్నాడు. దేవుడు ఆయనకి ఎంతో సహాయపడుతున్నాడు. కానీ అక్కడ దేవుణ్ణి ఏమాత్రం గుర్తుంచుకోకుండా తన విజయముగా భావించి, తన గొప్పతనముగా, తన బలము, తన బలగము, తన శక్తి సామర్థ్యాలు అనుకొని ఆయన పబ్లిసిటీ మొదలుపెట్టాడు. అందరికీ బాకా ఊదిస్తున్నాడు. మనకి శత్రువుల మీద జయం వచ్చింది అంటే, నేను యుద్ధం చేశాను, మన రాజ్యములో నేను విజయం తీసుకొని వచ్చానని చెప్పి అది తనది అయినట్లుగా, యుద్ధము తనదైనట్లుగా, విజయము తనదైనట్లుగా తన యొక్క పాపులారిటీని డెవలప్ చేసుకోవడానికి పబ్లిసిటీ చేస్తున్నాడు. అంటే ఇతను ఏమాత్రం దేవుణ్ణి గుర్తించినటువంటి వాడిగా లేడు. అయినా మనం ఎందుకు అనుకోవాలి అని ఆలోచిస్తే, ఇలాంటి సందర్భంలో దావీదు ఏం చేశాడో చూస్తే అప్పుడు దాన్ని బట్టి అర్థమవుతుంది. సౌలు ఎలాంటి హృదయము గలవాడంటే, తనకు కలిగిన కొద్ది విజయాన్ని కూడా చాలా పెద్దదిగా ప్రకటించుకునేటువంటి వాడుగా కనబడుతున్నాడు. ఈ దినాల్లో ఇలాంటి వారు అనేకులు లేకపోలేదు. ఎక్కడో ఏదో చిన్న కార్యం జరుగుతుంది, ఎక్కడో ఏదో విజయం వస్తుంది, ఎక్కడో ఏదో మేలు జరుగుతుంది, దాన్ని బట్టి చాలా గొప్ప జరిగినట్లుగా, దాన్ని బట్టి చాలా ఏదేదో సాధించినట్లుగా దేవుణ్ణి ఏమాత్రం గుర్తుంచుకోకుండా తన విజయముగా, తన బలము, తన శక్తి, తన సామర్థ్యం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ హృదయము దేవునికి ఏమాత్రము ఇష్టమైంది కాదు. ఎందుకనగా దేవుని బిడ్డలైన మనము దేవుడి చేత ఎన్నిక చేయబడిన తర్వాత మనము మన పక్షముగా దేవుడున్నాడు, మనకు దేవుడు విజయం అనుగ్రహిస్తున్నాడని గుర్తించాలి. దావీదైతే ఏం చేశాడో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 46-47 వచనాలు చదివినట్లయితే, దావీదు, నీవు కత్తి, ఈటె, బల్లెము ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినము యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని
లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇత్తును అని దావీదు ప్రకటన చేశాడు. ఈ 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీలందరినీ కూడా ఎంతో భయపెడుతున్నటువంటి ఫిలిష్తీయుడు గొలియాత్, ఈ గొలియాతు మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా? నేను నీ మీదికి వచ్చుచున్నాను, ఏమనగా నా దేవుడైన యెహోవా నా ప్రజలలో ఉన్నాడు, ఇశ్రాయేలు జనాంగములో దేవుడున్నాడు, దేవుడు విజయమిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నడిపిస్తున్నాడన్న సంగతి లోకం తెలుసుకోవాలి. నువ్వేమో దేశం తెలుసుకోవాలనుకుంటున్నాడు సౌలు, కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? లోకమంతటికీ పరిచయం కావాలి నా దేవుడు. ఎందుకంటే యుద్ధము నేను కాదు చేస్తుంది, యుద్ధము యెహోవాది. దేవునికి స్తోత్రం. ఈ యుద్ధము దేవునిది. దేవుని నామము గణపరచబడాలి, దేవుని నామము హెచ్చించబడాలి, దేవునికే ఘనత రావాలి. నాకు కాదు, మాకు కాదు దేవా, దేవునికే ఘనత రావాలి అనేటువంటి సహృదయము కలిగిన వాడు దావీదు. అందుకే సౌలు నీరసిల్లిపోవడానికి గల కారణం ఏమాత్రము దేవునికి చెందవలసిన ఘనతను గుర్తించకుండా తన గౌరవాన్ని, తన ఘనతను, తన విలువలను మాత్రమే పబ్లిక్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ దావీదు వృద్ధి చెందడానికి, దావీదు ప్రబలిపోవడానికి, దావీదు కుటుంబము అంచెలంచెలుగా వృద్ధి చెందడానికి గల కారణం ఏ చిన్న విజయము కూడా అది దేవుని ద్వారానే కలిగింది. నా దేవుడే నాకు సహాయం చేశాడు, దేవుని నామమే గణపరచబడాలి, నా దేవుడే నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పి దేవునికి ప్రాముఖ్యతనిచ్చాడు. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. దేవుని హృదయము గలవాడు దావీదు. అందుకే దావీదు వర్ధిల్లుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, మొదటిగా గమనించినట్లయితే సౌలు జీవితంలో ఎలాంటి హృదయము గలవాడనగా కొద్ది విజయాన్ని కూడా తనదిగా, తన బలము, తన శక్తి, సామర్థ్యాలుగా భావించే హృదయం గలవాడు. దావీదైతే ఎంతో పెద్ద సమస్య మీద జయం పొందినా కూడా గొలియాతు మీద జయం పొందడం అంటే చిన్న సంగతి కాదు. ఫిలిష్తీయుల రాజ్యమునకు ఒక గొడ్డలి పెట్టులాగా ఇచ్చినటువంటి, ఫిలిష్తీయుల రాజ్యమును హడలెత్తించినట్లుగా దావీదు యుద్ధములో జయం పొందాడు, గొలియాతును హతమార్చాడు. కానీ అలాంటి గొప్ప విజయాన్ని కూడా ఏమంటాడు తెలుసా? నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను, కానీ అది నా దేవుని నామానికి ఘనత రావడం కోసం నేను యుద్ధానికి వస్తానంటాడు. ఎంత మంచి మనస్తత్వం గలవాడు. యుద్ధము యెహోవాది, నేను కాదు దేవా, నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నీవే నన్ను వాడుకోవాలి. నిజంగా మనం గమనిస్తే దావీదు గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు అందరూ అన్నారు, అరే నాయనా, నువ్వు చిన్న పిల్లవాడివి, నువ్వు ఎలా జయిస్తావు? అన్నదమ్ములు అందరూ నెట్టేశారు. రాజు కూడా అన్నాడు, బాబు నీకు యుద్ధం రాదట్టుంది, నీకు ఎలాంటి ఆయుధాలు లేవు, నువ్వెలా జయిస్తావని రాజు కూడా అన్నాడు. యుద్ధ భూమిలోకి వెళ్ళిన తర్వాత గొలియాతు కూడా అదే అన్నాడు, నువ్వెవడయ్యా బాబు, నా మీదకి వస్తున్నావు, నువ్వు చిన్న కుర్రగాడిగా ఉన్నావు, నీ దగ్గర ఏ ఆయుధాలు లేవు, చిన్న ఒడిసెలో ఒకటి పట్టుకొని నా మీదకి వచ్చావు, నువ్వే యుద్ధం చేస్తావు అన్నాడు. చూసారా, అందరి దృష్టిలో కూడా అతను పెద్ద సామర్థ్యం లేనివాడు, శక్తి లేనివాడు, బలం లేనివాడు, నైపుణ్యత లేనివాడు అనేటువంటి విషయాన్ని అందరూ గమనించారు. కానీ దావీదుకు ఒక్కటే తెలుసు, యుద్ధం చేసేది నేను కాదు, నేను బలహీనుడిని కావచ్చు, శక్తిహీనుడిని కావచ్చు, సామర్థ్యం లేనివాడిని కావచ్చు, నైపుణ్యత లేనివాడిని కావచ్చు, యుద్ధం గురించి నాకు తెలియకపోవచ్చు, ఆయుధాలు వాడడం తెలియకపోవచ్చు, కానీ ఈ యుద్ధము చేసేది నేను కాదు, నా దేవుడే చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు యుద్ధం చేస్తాడు కాబట్టి నేను జయం పొందుతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వర్ధిల్లడానికి కారణం అతని హృదయములో దేవుణ్ణి గణపరిచే హృదయం గలవాడు. సౌలు నీరసిల్లిపోవడానికి గల కారణం అతని హృదయములో దేవుణ్ణి గణపరచలేనటువంటి వాడు. రెండవదిగా మరొక విషయములో వీరిద్దరూ ఎలా వ్యత్యాసముగా ప్రవర్తించారో గమనించినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇతని హృదయం ఎలాంటిదంటే విషపు చూపు కలిగిన వాడు. ఒక్కొక్కడిని అంటాడు, అబ్బా ఈడు చూశాడా మొత్తం భస్మైపోద్దురా అంటారు. అంటే ఒక్కొక్కడు చూపులో అది ఉంటుందన్నమాట. అంటే లోపల అలాంటి వాడై ఉన్నాడు. ఒక వ్యక్తి చూశాడంటే, చూసిరారా అంటే కాల్చి ఇచ్చేసేస్తాడంట. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సౌలు కూడా ఎలాంటి హృదయం గలవాడంటే దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అంటే ఒక వ్యక్తి యొక్క విజయాన్ని, ఒక వ్యక్తి యొక్క ఘనతను, మరో వ్యక్తి యొక్క విలువలను ఏమాత్రము గౌరవించలేని వాడు, ఓర్చలేనటువంటి వాడు, ఓర్పు లేనటువంటి వాడు. ఒక్కొక్కళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే, ఎవడైనా 10 మంది ఒక వ్యక్తి గురించి మంచి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఈ 11వ వాడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? ఆ వ్యక్తిలో ఏమి చెడ్డ ఉందో ఆ ఒక్క పాయింట్ తెచ్చి 10 మంది బుర్రల్లో వేసేస్తాడు. ఆ 10 మంది మంచిగా చెప్పుకుంటున్నారు కదా, పోనీ వదిలేసేయండి, ఎక్కడో ఒక పాయింట్ నీకు తెలుసు. ఆ తెలిసిన విషయాన్ని 10 మందిలో వాళ్ళ బుర్రలో వేసేయడం దేనికి? బుద్ధి అది. ఎదుటివాడిని గణపరచడం, ఎదుటివాడు గౌరవించడం, ఎదుటివాడు గొప్ప చేయబట్టడం, ఎదుటివాడిని గౌరవంగా చూడడం అనేది ఇష్టం లేని మనస్తత్వం. సౌలు హృదయం ఇది. అందుకే సౌలు దినదినము కూడా నెరసిల్లిపోయాడు. తన కుటుంబం కూడా అణగారిపోయింది. అలాంటి హృదయం గలవాడు సౌలు. ఈ సందర్భం మనకు తెలుసు. 18వ అధ్యాయంలో దావీదు గొల్యాతు మీద విజయం సాధించిన తరువాత సౌలు కుమారుడైన యోనాతాను దావీదుని ఎంతగానో ప్రేమించాడు. అయ్యో, నాకు బదులుగా యుద్ధం చేశాడు ఈ దావీదు. యువరాజునైన నేను యుద్ధానికి వెళ్ళాల్సింది, కానీ ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న ఈ దావీదు అనే కుర్రాడు, యువరాజునైన నేను నా పక్కన కూర్చున్నాను కానీ ఇతను వెళ్ళి యుద్ధం చేశాడు. ప్రాణాలకు తెగించి గొల్యాతుతో పోరాడాడు. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తితో నేను స్నేహం చెయ్యాలి. వాడు గొర్రెలు కాసేవాడు కావచ్చు, ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చినవాడు కావచ్చు, కానీ
ఈ కుర్రవాడితో నేను చాలా మంచిగా ప్రవర్తించాలి. దావీదును పిలిపించాడు. యువరాజు యోనాతాను, వారిద్దరు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకున్నప్పుడు యువరాజు యోనాతాను దావీదుతో చెప్పాడు, మనిద్దరం ఈ రోజు నుంచి ప్రాణ స్నేహితులము. అంటే నా ప్రాణానికి బదులుగా నువ్వు ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధం చేశావు కాబట్టి మనిద్దరం ప్రాణ స్నేహితులం. ఇక్కడ నుండి నీకు బదులు నేను, నాకు బదులు నువ్వు, ఇద్దరం ఎక్కడైనా సరే ఒకే మనిద్దరం ఒకటిగానే ఆలోచించాలి. అంతేకాదు, ఈ స్నేహం ఇప్పుడుది కాదు, మనము మన తరతరాల వరకు కూడా, మన పిల్లల కూడా మంచి ఐక్యత కలిగి ఉండాలని వారిద్దరూ చాలా స్నేహంగా మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకొని బయటకు వచ్చిన తర్వాత, రాజభవనంలో నుండి బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్న ప్రజలందరూ కేకలేస్తున్నారు దావీదును చూచి. ఓహో, దావీదు చాలా గొప్పవాడు, ఏదో చిన్న కుర్రాడు అనుకున్నాం, ఎంత గొప్ప విజయం తీసుకొచ్చాడని ప్రజలు మెచ్చుకుంటున్నారు, ప్రజలందరూ గౌరవిస్తున్నాడు. అయితే అది సౌలుకి నచ్చడం లేదు. ఎందుకు నచ్చుతుంది? లోపల హృదయం సరైంది కాదు, కుళ్ళుబోతు హృదయం, కుచితమైనటువంటి హృదయం, సంకుచితమైన హృదయం. ఇతరుల్ని గణపరిచినప్పుడు ఎవరి ఘనత వాళ్ళకి రావాలి. ఎవరు మంచి పని చేస్తారో ఆ మంచి పనికి తగిన ఘనత వాళ్ళకి రావాలి. కానీ వాడిని మెచ్చుకోవడం వీళ్ళకి గుచ్చుకోవడం అవుతుంది. ఏమండి, ఆ ప్రజల్ని నువ్వేమన్నా మెచ్చుకోమని చెప్పావా? నువ్వు చెప్పలేదే. వాళ్ళే మెచ్చుకున్నారు. ఎవడు మంచి పని చేస్తాడో, ఎవరు గొప్ప కార్యం చేస్తారో దాన్ని బట్టి ప్రజలు వారిని హర్షిస్తారు, గౌరవిస్తారు. కానీ దాన్ని నీ మనసులో నొచ్చుకొని గుచ్చుకొని బాధపడితే సుఖం ఏంటి చెప్పు? అందుకే సౌలు కుటుంబం పతనమైపోయింది, సౌలు కుటుంబం సర్వనాశనం అయిపోయింది, సౌలు కుటుంబము అనగారిపోయింది, సౌలు కుటుంబము నేరసిల్లిపోయింది. కారణం ఏంటంటే మనసు మంచిది కాదు. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము. హృదయం అంట కేంద్రం. దేనికి? కపట కేంద్రం. దానికి పెద్ద జబ్బు ఉంది. అదే దేవుని వాక్యం చెప్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సౌలు అలాంటి నొచ్చుకునే మనసు గలవాడు. దావీదు మీద విషపు చూపు నిలిపాడు. నీ హృదయములో నుండి అలాంటిది బయలుదేరితే నీ జీవిత గమ్యం కూడా సౌలులాగే ఉంటుంది. సౌలు యొక్క జీవిత గమ్యం చివరి దశలో చూచినప్పుడు నీరసిల్లిపోయాడు. ప్రియ స్నేహితుడా,
ఉదయకాల సమయంలో సౌలు లాంటి దుష్ట హృదయం ఉన్నట్లయితే సరి చేసుకోవాలి. కానీ దావీదు ఎలాంటివాడో తెలుసా? మనం చూసినప్పుడు 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం నుండి చూస్తే, దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతో సంభ్రములతో వాయిద్యాలతో పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనడానికి వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేస్తూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతము చేసిరి అని దావీదును మెచ్చుకుంటున్నారు. ఆ ప్రజలకి ఎవరైనా డబ్బులు ఇచ్చారా? జెండాలు పట్టుకొని రండి అని చెప్పారా? దావీదు ఏమన్నా వస్తా పార్టీ టికెట్లను తీసుకొని రండిరా, మీరు నా పార్టీ జెండాలన్నీ పట్టుకురండి, నేను అక్కడ వాడి మీద జయిస్తాను, అప్పుడు మీరు అందరు జిందాబాద్ అనాలి అని ఏమన్నా డబ్బులు ఇచ్చి వచ్చాడా? అలా ఏమైనా జరిగితే వీళ్ళంతా డబ్బులు ఇచ్చి చేశారులే మోసగాళ్ళు అనొచ్చు. ప్రజలకి నిజంగా ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో ఆ ప్రజల్ని మెచ్చుకోవడానికి ఎవడేమీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరేం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ప్రజలు హృదయపూర్వకంగా దావీదును మెచ్చుకోవడం మొదలెట్టారు. కారణం ఏంటంటే, దావీదు హృదయం ఎలాంటిదంటే ప్రజల చేతనే గౌరవించబడాలి. ప్రజలు తమంతడు తామే గౌరవించాలి, కానీ నేను గౌరవం తెచ్చుకోవాలి అని ప్రయత్నించేవాడు కాదు. సౌలు ఇతరుల గౌరవాన్ని ఓర్చలేనివాడు. కానీ దావీదు ఎలాంటి వాడంటే, ప్రజలు తనని గౌరవిస్తుంటే కూడా దావీదు ఏమంటాడు తెలుసా? అది యుద్ధము దేవుడిదండి, నాది కాదు అంటాడు. అలాంటి మంచి హృదయం గలవాడు, దేవుని హృదయానుసారుడు. అందుకే దేవుడు దావీదును హెచ్చించాడు, సౌలు కృంగిపోయాడు. అది వారి జీవితంలోనే ఉందండి. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. ఈ మధ్య మనం ఇది మాట ఎక్కువ వింటున్నాం, నీ జీవితం నీ చేతిలోనే ఉందని. అంటే కరోనా గురించి నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ జీవితం నీ చేతిలో ఉంటుంది. నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు అనుకోండి, ఈ మధ్య ఎవరో స్టేట్మెంట్ పెడుతున్నారు, ఏది లాక్డౌన్లో ఉండాలని, ఉంటే ఇంట్లో ఉంటే జనాభా లెక్కల్లో ఉంటావంట, లేకపోతే కరోనా లెక్కల్లో ఉంటావంట. ఏమండి? కాబట్టి నువ్వు ఏ లెక్కల్లో ఉంటావో చూసుకోవాలి. కనుక సౌలు ఎలాంటి హృదయం గలవాడు అని అంటే, అతను దుష్ట హృదయము, ఇతరుల గౌరవాన్ని ఇష్టపడడు. కానీ దావీదు దేవుని యొక్క ఘనతను, దేవుని గౌరవాన్ని ఇష్టపడేవాడు. ప్రజలు మెచ్చుకుంటే ఓకే అనుకుంటాడు, అంతే. ఇతనిలో వీళ్ళిద్దరి జీవితంలో ఉన్న మరొక వ్యత్యాసాన్ని గుర్తించినట్లయితే 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి, దహన బలులు సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పి దహన బలి అర్పించేశాడు. ఈ సందర్భం మనం చూసినప్పుడు సౌలు ఎలాంటి వాడు అనంటే దుస్సాహస హృదయం గలవాడు. దుస్సాహసి అంటే అది సాహసం చేయడం అంటే అసాధ్యమైనటువంటి పని. అది అక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, సౌలు విజయం సాధించాడు, యోనాతాను ఫిలిష్తీయుల మీద జయం పొందాడు. దానికి బదులుగా కృతజ్ఞతగా దేవునికి బలులు అర్పించాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే దానికి సమూయేలు ప్రవక్త రావాలి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సమూయేలు గారు లేట్ అయ్యారు. సమూయేలు ప్రవక్త లేట్ అయినందువలన సౌలు చూశాడు, ప్రజలందరూ కూడా ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. సౌలు వాళ్ళందరిని ఆపుతున్నాడు, ఆగండి మన ప్రవక్త గారు వస్తారు అని చెప్తున్నాడు. కానీ సౌలు చూచి ఏం చేశాడంటే, చివరికి ఆ బలులు అవన్నీ తీసుకొని రండి అయ్యా, ప్రవక్త గారు ఎలాగో లేట్ అయిపోయారు కదా అని
అతను చెయ్యకూడని పని, అతను చెయ్యరాని పని, అతనికి సంబంధం లేని పని, సాహసం చేస్తున్నాడు. ఇక్కడ ఏమిటంటే ప్రవక్తలు చేయవలసిన పనిని రాజైనటువంటి సౌలు చేస్తున్నాడు. ఎంత దుస్సాహసి! ఒక్కొక్క సందర్భంలో ఇలాగే కానివ్వండి, ఏమైంది, పాస్టర్ గారు రాకపోతే ఏముందిలేండి, నేనున్నాను కదా. ఒక్కోసారి కొంతమంది బలేటోళ్ళు ఉంటారు, పాస్టర్ గారు లేట్ అయితే బాగుండు, టప్పన అవకాశం నాకు వస్తుంది అన్నట్టు చూసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సాహసాలు చేస్తుంటారు, కానీ అది చాలా నష్టం కలిగిస్తుంది. సౌలు వారి జీవితంలో, సౌలు యొక్క రాజుగారి జీవితంలో తాను నీరసిల్లిపోవడానికి మరొక కారణం ఏమిటంటే ఇతను దుస్సాహసాలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. చేయకూడని పనులు చేసేవాడిగా, తనకు సంబంధం లేని పనిని, అది తన బాధ్యత కాదు. దేవుడి పని చేయడం అంటే ఒక రాజుగా ఉండి, ఒకవేళ పొలిటికల్గా ఉండి, నాయకుడిగా ఉండి, ప్రజలను నడిపించే ప్రజాపతిగా ఉంటూ, ప్రజలకు నాయకుడిగా ఉన్నటువంటి నీవు దేవుని పని చేయడానికి సాహసం చేస్తున్నావేమో. దేవుని పని నువ్వు చేయకూడదు. యాజకుడు చేయవలసింది యాజకుడు చేయాలి, ప్రవక్త చేయవలసింది ప్రవక్తే చేయాలి. కానీ సౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రవక్త చేయవలసిన స్థానంలోనికి, ప్రవక్త చేయవలసిన పనిలోనికి ఇతను ఎంటర్ అయిపోయాడు. ఎంత దుస్సాహసం చేశాడు! ఇలాంటి మనసు అతన్ని. లేకపోతే ఉందిలేండి, లైట్గా తీసుకుంటాడు. పాస్టర్ గారు లేకపోతే పర్లేదు మనం చూద్దాం, పాస్టర్ గారు రాలేదా, పర్వాలేదులే మనం చేసేసుకుందాం. మొన్న మధ్య ఎవరో అన్నారు, ఏదో ఇంటికి గుణార్థం చేసుకోవాలి ఏదో అని చెప్పి పాస్టర్ గారండి అని ఫోన్లు చేశారు. పాస్టర్ గారికి డేట్ కుదరలేదు, కానీ ఆయన చేసేసుకున్నాడు. తర్వాత ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యగారండి ఇక మేమే ప్రార్థన చేసుకొని చేసేసాంలేండి అని. మంచిది. అలాంటప్పుడు అసలు ముందే పాస్టర్ గారికి ఎందుకు చెప్పడం? నువ్వే చేసేసుకోకూడదు, అన్నీ నువ్వే చేసేసుకొని అన్నీ నువ్వే చేసేసేయి. పాస్టర్ గారితో ఏం పని లేదనుకుంటున్నావు. కానీ దాని వలన సౌలు యొక్క జీవితం ఎలా ఉందో తెలుసా? దేవుని సేవకులు చేయవలసిన పనులను మనము చేస్తే సౌలు జీవితము అంతకంతకు నేరసిల్లెను. అంటే దేవుడేదో చేశాడని కాదండి, ఇక్కడ మనం గమనించాల్సింది అది నీ హృదయమే, అది నీ హృదయం. మన హృదయమే, దాని యొక్క పర్యవసానమే ఈరోజు మన జీవితంలో అనుభవిస్తున్నాం. నీ హృదయము, మన హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేనప్పుడు మన హృదయమే మనల్ని ఆ విధంగా తీసుకొని వెళ్ళింది. మనం ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేం, మనం ఎవరితో కలిసి ఉండలేం, మనం ఎవరితో మాట్లాడలేం, మనం ఇలాంటి దుస్సాహసాలు చేస్తుంటాం. ఇతరుల గౌరవాన్ని చూడలేం, ఇతరుల గౌరవాన్ని చూచినప్పుడు ఓర్చుకోలేనటువంటి మనస్తత్వం కలిగిన వారిగా ఉంటూ ఉంటాం. చిన్న చిన్న విషయాలనే చాలా గొప్పగా మాట్లాడుతూ, చిన్న చిన్న విషయాలనే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండేటువంటి సౌలు స్వభావము అతని హృదయమును బట్టే అతని జీవితం యొక్క ముగింపులోకి వచ్చింది. కానీ దావీదే ఎలా ప్రవర్తించాడో తెలుసండి? దేవుని అభిషేకాన్ని ఏమాత్రం నిర్లక్ష్య పెట్టాడు. దేవుని సేవకుడుగా అభిషేకించబడిన సమూయేలు రాకపోయినా, అభిషేకం పొందినవాడు లేకపోయినా నేను చేసేస్తాను అనుకున్నాడు. అభిషేకానికి గౌరవం ఇవ్వాలి. బహుశా సమూయేలు నీకంటే చిన్నవాడిగా అనిపించవచ్చు. సమూయేలు ఒకవేళ దేవుని సేవకుడు తక్కువగా చూడబడవచ్చు, దేవుని సేవకుడు అంత సామర్థ్యం లేనివాడిగా కనబడవచ్చు. కానీ అభిషేకం దేవుని చేత అభిషేకించబడిన ఆ అభిషేకాన్ని మనం గౌరవించాలి. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనములో చూచినప్పుడు, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతనిని నేను చంపను అని తన జనులతో చెప్పాడు. ఈ సందర్భం ఈ అధ్యాయం మీరు తర్వాత చదువుకున్నట్లయితే, సౌలు రాజు దావీదును తరుముకుంటూ వెతుక్కుంటూ చంపడానికి ప్రయాణం చేశాడు. ఓ సందర్భంలో ఆ రోజు రాత్రి ఒక పర్వతములో ఒకవైపు వీళ్ళున్నారు, మరోవైపు దావీదున్నాడు. దావీదు సైన్యంలో ఒకడు చూచాడు, అయ్యా సౌలు రాజు
మనకు చాలా దగ్గరలో ఉన్నాడండి, పారిపోదాం అని చెబుతున్నారు. ఇంకొకడు అన్నాడు, పారిపోవటం కాదురా, ఇదే మిక్కిలి అనుకూల సమయాన్ని చంపేద్దాం అన్నారు. నో దావీదు అన్నాడు, అలా చేయొద్దురా, మీరెంతండి, మీరు తలుచుకుంటే సౌలు చనిపోతాడు ఇప్పుడే. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా అండి, నో అలా చేయకూడదు. ఎందుకో తెలుసా, సౌలు మంచి హృదయం లేనివాడే, సౌలు నాకు శత్రువే, సౌలు నన్ను చంపుతున్నాడు, సౌలుకు భయపడి నేను పారిపోతున్నాను, సౌలు ఈరోజు నా చేతిలో దొరికాడు, నేను చంపేసేయచ్చు. కానీ నేను దేన్ని గౌరవిస్తున్నానంటే, అతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు, యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువుని నేను చంపను. చూసారా, సౌలు అంటే దావీదుకు పెద్ద లెక్కలేదు. ఊరక ఉఫ్ అంటే ఎగిరిపోతాడు సౌలు. గొల్యాతునే చంపేసినోడికి సౌలు ఏం పెద్ద లెక్క చెప్పండి. అసలు ఇంతకాలము సౌలును వదిలేసిన కారణం ఏంటో తెలుసా, దావీదు చూస్తున్న ఒకటి, సౌలు సైన్యం అంటే భయం లేదు, సౌలు సామర్థ్యం చూసి పారిపోవట్లేదు. కానీ దావీదు తప్పించుకుపోవడానికి గల కారణం ఏంటో తెలుసా, సౌలులో ఉన్న అభిషేకం. దేవుడు అతన్ని అభిషేకించాడు, రాజుగా అభిషిక్తుడిగా చేశాడు. కాబట్టి దావీదు ఇక్కడ గౌరవిస్తుంది దేన్నంటే అభిషేకాన్ని. ఎంత మంచి హృదయం గలవాడు దావీదు, హృదయంలో ఎంత మంచి మనస్సు కలిగిన వాడంటే, ఒక వ్యక్తిలో ఉన్న సామర్థ్యము కంటే, అతని బలము కంటే, అతని తెలివి కంటే, అతని జ్ఞానము కంటే, అతని బలహీనతల కంటే, అతని దుష్టత్వము కంటే, అతని మనస్తత్వము కంటే, అతనిలో ఉన్న దేవుని అభిషేకాన్ని మాత్రమే గౌరవించాడు. ఇలాంటి మనసు ఉంటే దేవుడు అలాంటి వ్యక్తులను అభివృద్ధి చేస్తాడు. కానీ మనం చూచినప్పుడు మనుషులో ఉన్న అభిషేకం కాదు, ఆ వ్యక్తి యొక్క లోపాలు, ఆ వ్యక్తి యొక్క పాపాలు, ఆ వ్యక్తి ఉన్నటువంటి బుద్ధులు, వాళ్ళకున్నటువంటి తప్పులు, వాళ్ళకున్న లోపాలు ఇవే కనపడుతున్నాయి. ఈ మధ్య టీవీల్లో పాస్టర్లందరూ పాస్టర్లనే ఏగుతున్నారు. ఏమి దుర్బుద్ధి అది. వాళ్ళలో ఉన్న అభిషేకాన్ని గుర్తించు, దేవుడే చూసుకుంటాడు వాళ్ళని. నోరుందని ఎట్టబెడితే అలా మాట్లాడొద్దండి. ఈ మధ్య కొందరు పర్టికులర్గా ఈ సవాళ్ళు విసిరే వాళ్ళు ఎక్కువైపోయారు, సేవకుల మీద, దేవుని సేవకుల మీద. తప్పండి, తప్పు, అలా చేయొద్దు. అభిషేకాన్ని చూడు, అభిషేకాన్ని చూడు. దావీదు లాంటి హృదయం ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. సౌలులాగా ఇతరులను మెచ్చుకోవడం, ఇతరులను గౌరవించడం, వాళ్ళని ఏమాత్రం గౌరవించకుండా దుష్ట హృదయము కలిగి ఉంటే సౌలులాగే నీ యొక్క పర్యవసానం కూడా ఉంటుంది. తమ్ముడు, సోదరుడా, గుర్తుంచుకో, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడొద్దు. నేను నీకు సలహా ఇస్తా. నీకేదైనా కోపమో లేకపోతే సరిచేయాలనిపిస్తే, నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే వాడి ఇంటికి పో, కూర్చో. తమ్ముడు, ఇది నాయనా, ఇది తప్పు, ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడు. నువ్వు టీవీలో మాట్లాడి ఏం ప్రయోజనం చెప్పు, వాడు వింటాడో వినడో నీకు తెలియదు. నువ్వు అనవసరంగా ఎందుకు మాట్లాడటం. దావీదు ఆ మనిషిని, ఆ వ్యక్తిని బట్టి కాదు, వ్యక్తిత్వాన్ని బట్టి కాదు, అతనిలో ఉన్న అభిషేకాన్ని గుర్తించాడు. అందుకే నా ప్రియ స్నేహితులారా, సౌలు నీరసిల్లిపోవడానికి, దావీదు ప్రబలిపోవడానికి గల కారణం అతని హృదయము దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు. గమనించండి, మొదటి విషయంలో చూస్తే, విజయం విషయంలో సౌలేమో తన విజయాన్నే గొప్పగా చూసుకుంటాడు. దావీదేమో ఏ విజయము కలిగినా దేవునిది అని తలంచుచూ ఉంటాడు. అలాంటి మంచి హృదయం గలవాడు. సౌలేమో
ఓర్పు విషయములో, ఇతరుల గౌరవం విషయములో ఓర్పు లేనటువంటి మనసు కలిగిన వాడు. కానీ దావీదు తనకంటే తన ప్రజలు గౌరవించినప్పుడు కూడా దాన్ని తక్కువగా చూశాడు. మూడవదిగా, సౌలు దుస్సాహసం చేశాడు. అభిషేకించిన వారిని సైతం కూడా లెక్క చేయకుండా, దైవ సేవకుడు సమూయేలనే ప్రవక్తను కూడా లెక్క చేయకుండా బలులు అర్పించాల్సి వచ్చినప్పుడు తను ముందుకెళ్ళిపోయాడు. తనే బలి అర్పించాడు. ఎంతో సాహసం చేశాడు. కానీ దావీదు తన శత్రువు తనను తరుముతున్నటువంటి వాడు చేతిలో దొరికినా సరే అతనిలో ఉన్న అభిషేకాన్ని బట్టి వదిలేసేసాడు. ప్రియ స్నేహితులారా, అందుకే దేవుడు దావీదును ఆశీర్వదించాడు, హెచ్చించాడు. నిన్ను, నన్ను, మనలను కూడా దేవుడు అలాగే చూస్తున్నాడు. వీళ్ళిద్దరి జీవితాల యొక్క పర్యవసానం ఈ విధంగా ఉండటానికి కారణం కేవలం వారి హృదయం. అందుకే దావీదును గురించి దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. దావీదు దేవుని హృదయానుసారుడు, అందుకే వర్ధిల్లాడు. నీవు నేను మన జీవితంలో కూడా వర్ధిల్లాలంటే దావీదు వలె ఉందాం. కానీ సౌలు హృదయము ఏమాత్రం దేవునికి ఇష్టం లేనిగా ఉన్నాడు. అందుకే తన యొక్క గమ్యం, తన చివరి దశ పూర్తిగా నీరసిల్లిపోయాడు. మనము నీరసిల్లే కుటుంబం కాదు, వర్ధిల్లే కుటుంబంగా ఉందాం. అలా ఉండాలంటే హృదయములో నుంచే వస్తుంది గనక, హృదయాన్ని బట్టే గనక అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రం చేసుకుందాం. దానిలో నుండే జీవధారలు బయటకు వస్తాయి. జీవం, లైఫ్ నీ హృదయము నుండే వస్తుంది. కాటి హృదయాన్ని మార్చుకున్నాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రియుడైన మా పరలోక తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడినటువంటి వాక్యమును బిడ్డల హృదయములో దీవించండి. ఆయన దుష్ట హృదయుడైనటువంటి సమూయేలు తన హృదయాన్ని బట్టే జీవితం యొక్క ముగింపు నీరసిల్లిపోయాడు. తన కుటుంబం అంతా పతనమైపోయింది. కానీ ప్రభువా, నీ హృదయానుసారుడుగా ఉన్న దావీదు అంతకందుకు ప్రబలి గొప్పోడైపోయాడు. ఆయన హృదయాన్ని బట్టి అతను దీవించబడ్డాడు. విత్తబడిన వాక్య ప్రకారంగా మేమందరం కూడా మా హృదయాలు సరి చేసుకొని సౌలు హృదయం వలె కాక దావీదు హృదయం వలె మేము జీవించి వర్ధిల్లు కుటుంబాలుగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఇప్పుడు మనందరం కూడా ప్రభువు మన కొరకై 2000 సంవత్సరాల క్రితం చిందించిన తన పవిత్రమైన రక్తములోను, మన కొరకై విరువబడిన ఆయన శరీరములోను ప్రభు యొక్క బలలో పాలు పొందుదాము. ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి అని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. కనుక ఎవరును అయోగ్యముగా పాలు పుచ్చుకొనక యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క బలలో పాలు పొందుదాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, మా రక్షణ కొరకై 2000 సంవత్సరాల క్రితం మీరు చిందించిన మీ పవిత్ర రక్తముడి స్తోత్రాలు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అట్టివానిని అంత్యదినమున లేపుదును అని మీరు సెలవిచ్చారు. మీ పునరుత్థాన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. పొందని వారికి మరొక తరుణం అనుగ్రహించండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి
ఈ బలలో పాలు పొందుచున్నాము తండ్రి. మీ యొద్దనున్నటువంటి ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును పుచ్చుకొని పాలు పొందుడి. ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి కొన్ని ప్రకటనలను ఆలకించండి. ఈరోజు ఎవరైనా క్రొత్తగా మాతో కూడా కలిసి దేవుని సన్నిధిలో పాలు పొందినట్లయితే మీ అందరికీ మా సంఘం తరపున ఆహ్వానం తెలియచేస్తున్నాం. జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లో పాలు పొంది దైవ దీవెనలు పొందవలసిందిగా మీకు తెలియచేస్తున్నాం. అలాగే ఈరోజు ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ జరుపుకుంటున్నట్లయితే మన సంఘం తరపున మీకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. దేవుడు మీకు దీర్ఘాయుష్యును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను అనుగ్రహించునుగాక. దయచేసి గమనించండి ప్రియులారా, జూలై 5వ తేదీ వరకు లాక్డౌన్ విధించబడింది. మన పట్టణంలో ఎవరు కూడా చర్చిలో కానీ ఆరాధనలకు కానీ రావడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. కనుక మరి లాక్డౌన్ అన్లాక్ అవుతుంది. జూలై 10వ తేదీ శుక్రవారం రోజు మనందరము యథావిధిగా చర్చిలో కలుసుకుందాం. అయితే సమయం మారింది, గుర్తుంచుకోండి. జూలై 10వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటలకు మాత్రమే మనం కలుసుకోవాలని మీకు తెలియచేస్తున్నాను. అలాగే జూలై 12వ తేదీ ఆదివారం నుండి మన యొక్క ఆరాధన సమయాలు మార్చబడినవి. కాబట్టి ఈ సమయాలలో మీకు ఏది అనుకూలంగా ఉంటుందో దానిలో మీరు పాలు పొందవచ్చును. అయితే మీరు ముందుగా మాకు తెలియచేసినట్లయితే మీ కొరకు సీట్స్ రిజర్వేషన్ చేయబడుతుంది. జూలై 12వ తేదీ ఆదివారం రోజు పగలు 3 ఆరాధనలు జరుగుతాయి. ఉదయము 6 గంటలకు 7:30కి అయిపోతుంది. రెండవ ఆరాధన 8 గంటలకు ప్రారంభమై 9:30కు ముగించబడుతుంది. అలాగే మూడవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమై 11:30 గంటలకు ముగించబడుతుంది. అనగా ఇంతకుముందు 2 ఆరాధనలు జరిగే సమయంలో 3 ఆరాధనలు జరుగుతాయి. కాబట్టి దయచేసి మీరు ఈ ఆరాధన సమయాలు పాటించాలని మనం చేస్తున్నాం. అలాగే 4వ ఆరాధన కేశవరాజు కుంటలో జరుగుతుంది. అది 12 గంటల నుండి 1:30 గంటల వరకు. ఆ తర్వాత సాయంకాలం ఒకే ఆరాధన ఉంటుంది, 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఈ ఆరాధనలన్నింటిలో పాలు పొందండి. అయితే కొన్ని ప్రభుత్వం వారు నియమించిన నిబంధనలు బట్టి 10 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా ఇంటి దగ్గరే ఉండి ఆరాధనలో పాలు పొందాలి. అలాగే 65 సంవత్సరములు దాటిన పెద్దలు కూడా ఇంటి దగ్గరే ఉండి ఆరాధనలో పాలు పొందాలి. ఇది కొద్ది కాలం ఇలా మెయింటైన్ చేయాలి. తర్వాత మన అందరం కలుసుకోవచ్చు. కాబట్టి వచ్చే వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి. మాస్క్ ధరించండి. ఎవరి వాటర్ బాటిల్ వారు తీసుకొని రండి. అలాగే ఎవరిని ముట్టుకోవడం, తాకడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, హత్తుకోవడం లేదు. కొంతకాలము జాగ్రత్త పాటించాలని మనవి చేస్తున్నాం. మీ కొరకు చర్చిలో శానిటైజర్స్ రెడీ చేయబడ్డాయి. కాబట్టి మీరేం భయపడిన అవసరం లేదు. చక్కగా అందరూ దేవుని సన్నిధిలో పాలు పొందవచ్చు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, జీవాధిపతివైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివార దినమున తండ్రి, ఆరంభము నుండి అంతం వరకు కూడా మీరు క్షేమముగా నడిపించారు. నీ ఆత్మ ద్వారా నడిపించారు. అందుబట్టి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా నిన్ను స్తుతించి గణపరచుటకు సహాయం చేశారు. అలాగే ప్రభువా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. సౌలులాగా మేము దుష్ట హృదయము కలిగి ఉన్నట్లయితే మా హృదయం యొక్క పర్యవసాన ప్రకారం మేము, మా కుటుంబాలు ఒకవేళ నిరసిల్లిపోవచ్చు. దావీదు వలె మీ హృదయమును అనుసరించేటువంటి సహృదయము గలవారిగా ఉన్నట్లయితే దావీదు ప్రబలినట్లుగా
మా కుటుంబాలు వర్ధిల్లుతాయి అని మీరు సెలవిచ్చారు. వాక్యానుసారంగా జీవించి దీవించబట్టుకు సహాయం చేయండి ప్రభువా. ఈ లాక్డౌన్ టైంలో మా కుటుంబాలు సంఘమంతటిని కాపాడండి, భద్రపరచండి. కరోనా వైరస్ బారిన ఎవరు పడకుండా ప్రతి ఒక్కరిని కూడా మీ క్షేమమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అడుగక మర్చని దీవులు మాతో ఉంచండి. అలాగే నీ సన్నిధికి నీ బిడ్డలు తీసుకొని వస్తున్న కానుకలు, అర్పణలు, దశమ భాగములు, ప్రతిష్టార్పణలు, ప్రథమ ఫలములను దీవించి నూరంతల ఆశీర్వాదం వారికి వారి కుటుంబములకు దయచేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షణకర్త అయిన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సమాధానము, దేవుని పరిశుద్ధ జనాంగమా మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీద కృమారించుము దేవా, రమర ప్రేమ వర్షము కృమారించుము దేవా. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.